బ్రేకింగ్ న్యూస్ హర్ష సాయి కేసులో మరో ఆడియో సంచలనంగా మారింది. హర్ష సాయికి బాధితురాలు రావు ప్రపోజ్ చేస్తూ పర్సనల్ గా క్లోజ్ గా మాట్లాడిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. నువ్వు చాలా అందంగా ఉంటావు, కృష్ణుడిలా కళ్ళు ఉంటాయని ఆమె చెప్తుంది. అంతగా ఇష్టపడిన ఆమె ఎందుకు హర్ష సాయిపై లైంగిక వేధింపుల కేసు పెట్టిందని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు హర్ష సాయి కోసం నార్సింగ్ పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి హర్ష సాయి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. హర్ష సాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడని, వెంటనే అరెస్ట్ చేయాలని బాధితురాలు నిన్న మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హర్ష సాయిపై లుకౌట్ నోటీస్ జారీ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఏ క్షణమైనా లుకౌట్ నోటీసులు రిలీజ్ అవ్వచ్చు. పొద్దున్న లేస్తే మనుషులతోనే పని చేసుకుంటాం కదా. మనుషులు ఎవరు సరే ఐ లవ్ యూ కొంచెం రొమాంటిక్ మాట్లాడదామా? వద్దులే. అది సమ్ టైమ్స్ నాకెలా అనిపిస్తుంది అంటే మన ఇద్దరము డిబేట్ కి ఎలా కూర్చోగలుగుతామో ఒకరినొకరితో, ప్రేమ మాటలకి ఎలా కూర్చోగలుగుతామే అని చెప్పి ఫీలింగ్ వస్తుంది తెలుసా. నాకు నా చెయ్యి చుట్టు మీద పెట్టాలని ఉంటది, దగ్గర తీసుకోవాలని ఉంటది, కౌగిలించుకోవాలని ఉంటది, హార్ట్ బీట్ వినాలని ఉంటది. ఐ వాంట్ టు లిసన్ టు యువర్ బ్రెత్. నువ్వు పడుకునేటప్పుడు చూడడం ఇష్టము. అంత మంచిగా పడుకుంటావు, ప్రశాంతమైన నిద్ర, సాఫ్ట్ బాడీ ఉంటది, సెన్సిటివ్. అసలు ఎంత బేబీ మాయిశ్చరైజర్ అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా ఎక్కువ వేసేసారేమో. కళ్ళు ఎంతో బాగుంటాయి. అసలు కృష్ణుడు లాంటి కళ్ళు తెలుసా? నిజంగా చాలా బాగున్నాయి. నేనే నిజంగా బాగుంటావు, చాలా అందంగా ఉంటావు, చాలా 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 అందంగా ఉంటావు. నవ్వు ఇంకా బాగుంటది, స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది, మళ్ళా బంప్ వస్తూ ఉంటది, చేలో ఆమ్ బంప్ ఉంటది కదా బైసెప్స్ ది, అది వస్తూ ఉంటది అలా పడుకుంటే కదా స్లైట్ గా. అండ్ వన్స్ యువర్ గాన్ టు స్లీప్ బయట భూకంపం వచ్చిన మార్నింగ్ చూద్దాంలే, ఎప్పుడు పడుకుందాం. ప్రశాంతమైన లైఫ్, అసలు వన్ స్ట్రేట్ లైన్ లైఫ్. నో సిగరెట్, నో మందు, నో ఎక్స్ట్రా తప్పు అలవాట్లు, నో ఫాల్తు గాసిపు, నో ప్రపంచము. నేర్చుకుందామా, ముందుకెళ్దామా, ఎలా ముందుకెళ్ళిపోవాలి, ఇలా ఆలోచిస్తే లక్ష్యం. హర్ష సాయి కేసులో మరో ఆడియో సంచలనంగా మారింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. అయితే హర్ష సాయికి సంబంధించి లవ్ ప్రపోజ్ చేస్తూ బాధితురాలు లవ్ ప్రపోజ్ చేస్తూ ఉన్న ఆడియో అయితే ప్రజెంట్ రిలీజ్ అయింది. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. హర్ష సాయి కేసుకు సంబంధించి అసలు తాజా డీటెయిల్స్ ఏంటి? హర్ష సాయిపై కేసు నమోదైనప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయిండు. బాధితురాలు ఫిర్యాదు చేసింది, ఖచ్చితంగా తనను అత్యాచారం చేశాడు, మత్తు మందు కలిపి ఆ అత్యాచారం చేసి ఆ వీడియో రికార్డ్ చేసి తనను బ్లాక్మెయిల్ చేశాడని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సంబంధించి హర్ష సాయి కోసం పోలీసులు వెతుకుతున్నారు, ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేశారు. ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్గా ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. కాబట్టి హర్ష సాయి ఎక్కడున్నా, ఇటు ఏపీలో ఉన్నా తెలంగాణలో ఉన్నా ఖచ్చితంగా ఆయనని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే బాధితురాలు నిన్న సైబరాబాద్ సిపిని కలవడం జరిగింది. హర్ష సాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు, ఎందుకంటే అతనికి డబ్బులు పలుకుబడి ఉంది కాబట్టి విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో హర్ష సాయి ఉన్నాడు. అతనిపై లుకౌట్ నోటీసు జారీ చేసి ఏ ఎయిర్పోర్ట్ నుంచి పారిపోయే ప్రయత్నం చేసినా అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా బాధితురాలు సిపి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనిపైనే ఎందుకంటే ఆ కంప్లైంట్ ఇచ్చి 4 రోజులు కాబోస్తుంది కాబట్టి ఇప్పటివరకు హర్ష సాయిని అరెస్ట్ చేయలేదు. ఒకవేళ అరెస్ట్ చేయకుండా ఉంటే ఆయన విదేశాలకు పారిపోతాడని చెప్పేసి కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. తనకి సంబంధించి సోషల్ మీడియాలో కూడా తనపై విపరీతమైన ట్రోలింగ్స్ చేస్తున్నారు, తప్పుడు ప్రచారంతో ట్రోలింగ్స్ చేస్తున్నారు, వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సిపి దృష్టికి తీసుకెళ్ళింది. అయితే ఇప్పటికే బాధితురాలు హర్ష సాయి తనపై అత్యాచారం చేశాడు, పెళ్లి పేరుతో 2 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు, ఒక సినిమాకి సంబంధించిన
దాంట్లో కూడా డబ్బులు పెట్టుబడి పెట్టాను, అన్నిటికి సంబంధించి తనను బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేసి తర్వాత తనకు సంబంధించిన వీడియోని చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపైనే పోలీసులు హర్ష సాయిపై రేప్ కేసు నమోదు చేయడం జరిగింది. హర్ష సాయి కోసం గాలిస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. హర్ష సాయి హైదరాబాద్లోనే ఉన్నాడని చెప్పేసి కొంత సమాచారం ఉంది, లేదంటే ఏపీలో ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు గాలిస్తున్నారు. అతనికి సంబంధించిన బంధువులు అతని న్యాయవాదిని కూడా ఆ హర్ష సాయి ఎక్కడున్నా వెంటనే పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అందుబాటులో లేడు. కాబట్టి ఖచ్చితంగా హర్ష సాయి కోసం టీమ్స్ గాలిస్తున్నాయి కాబట్టి వీళ్ళని త్వరలో హర్ష సాయిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు. అయితే మరో ఆడియో నిన్న రిలీజ్ చేశారు, ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. బాధితురాలే హర్ష సాయితో మాట్లాడుతూ తనతో ప్రేమ ప్రపోజల్ చేయడం, అదేవిధంగా మంచి వాయిస్తో మాట్లాడుతూ తనకి ఎలాంటి గొడవలు లేవు అనే ఒక ఆడియోని హర్ష సాయికి సంబంధించిన టీమే రిలీజ్ చేసిందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. అది కూడా దీనికి సంబంధించి కొన్ని ఆధారాలని హర్ష సాయికి సంబంధించిన ఆధారాలని నార్సింగ్ పోలీసులకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆమెకి నోటీసులు కూడా ఇచ్చారు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆమె ఇచ్చే ఆధారాలు కూడా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ఎందుకంటే ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఉపయోగపడతాయి కాబట్టి ఇంకా ఎలాంటి ఆధారాలు ఉన్నాయనే దానిపైన కూడా బాధితురాలు పూర్తిగా సబ్మిట్ చేయాలని ఆమెకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి హర్ష సాయి ఎక్కడున్నాడు, ఎందుకంటే కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నిజం నిలకడగా తెలుస్తుంది అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టాడు. దానికి సంబంధించి ఎందుకంటే డబ్బుల కోసమే బ్లాక్మెయిల్ చేసేందుకు ఇలా తప్పుడు కేసులు తనపై పెట్టారని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కానీ హర్ష సాయి పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్, నేనున్న పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. హర్ష సాయి సోషల్ మీడియాలో సక్సెస్ఫుల్ యూట్యూబర్గా పేరు చెప్పుకొని కొన్ని బెట్టింగ్ యాప్లకు కూడా ఆయన ప్రమోషన్ చేశాడు. ఆయన ప్రమోషన్ చూసి చాలామంది వందల మంది యువకులు ఆ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టారు, ఆయన చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. ఆ బాధితులు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పేసి ఆ బాధితురాల తరపు వచ్చిన న్యాయవాది కూడా ఆయన చెప్తున్నాడు. ఆయనకు సంబంధించి ఇంకా బాధితులు పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే 1 లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్లో పెట్టి నష్టపోయారు. ఆ కేసు కూడా ఎందుకంటే ఏపీకి చెందిన యువకులంతా కూడా హర్ష సాయికి సంబంధించి, ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయన ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటాడు. ఆయన వీడియోస్ పెట్టిన వెంటనే మిలియన్స్లో వెళ్తుంటాయి. దేశమంతా కూడా హర్ష సాయికి సంబంధించిన వీడియోస్ చూస్తుంటారు. కాబట్టి ఆ ప్రమోషన్స్ కోసం కొన్ని బెట్టింగ్ యాప్స్కి కూడా ఆయన ప్రమోషన్ చేసి ఆ ప్రమోషన్లో డబ్బులు సంపాదించాడు. ఇక్కడ చాలామంది అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు బెట్టింగ్ యాప్ ద్వారా అని చెప్పేసి కూడా 600 మంది వరకు బాధితులు ఉంటారని చెప్పేసి న్యాయవాది చెప్తున్నాడు. ఇప్పుడు హర్ష సాయికి సంబంధించి నార్సింగ్ పోలీసులు రేప్ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి హర్ష సాయి ఎక్కడున్నా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే బాధితురాలు నిన్న సిపిని కూడా కలిసింది కాబట్టి సిపి కూడా నార్సింగ్ పోలీసులకి హర్ష సాయిని పారిపోకుండా చర్యలు తీసుకునే విధంగా చూడాలని చెప్పేసి ఆదేశించినట్టు తెలుస్తుంది. లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేస్తారా, లేదంటే హర్ష సాయి ఎక్కడున్నాడో కనిపెట్టి అరెస్ట్ చేస్తారా పోలీసులు అనేది కూడా వేచి చూడాలి. ఈరోజు కానీ రేపు కానీ హర్ష సాయిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కనబడుతుంది. అతను ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతోనే అతన్ని కనిపెట్టడం కొంచెం కష్టంగా మారిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈరోజు మాత్రం హర్ష సాయి ఎక్కడున్నారో దానికి సంబంధించిన పూర్తిగా ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి ఆయనను పట్టుకునేందుకు పోలీసులు అయితే తిరుగుతున్నారు. సురేష్ చెప్పండి, అయితే బాధితురాలు ఆడియో విన్నట్లయితే తనే చాలా క్లోజ్గా మూవ్ అయినట్లు మనకి క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇంత క్లోజ్గా మూవ్ అయ్యి తనే ప్రపోజ్ చేసిన బాధితురాలు ఇప్పుడు కేసు పెట్టడం వెనక అయితే చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయా, ఎందుకు ఈ విధంగా చేస్తుంది అంటూ? అంటే హర్ష సాయితో తాను క్లోజ్గానే ఉంది ముందుగానే, ఎందుకంటే కలిసి సినిమా కూడా తీశారు. ఒక సినిమాకి సంబంధించి ప్రొడ్యూస్ కూడా డబ్బులు కూడా తాను కూడా పెట్టినట్టు చెప్తుంది. ఆ సినిమా పరిచయం ద్వారానే వీళ్ళంతా కూడా చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ ఉండే ఆ ఫ్రెండ్షిప్ ఆధారంగానే తనపై అత్యాచారం చేసి తనకు మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేసే ఘటనను వీడియో తీసి ఆ వీడియో ద్వారా తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఎందుకంటే ముందు ఇద్దరు క్లోజ్గా ఉన్నారు, ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ ఆధారంగానే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు హర్ష సాయి అని చెప్పేసి కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఇక హర్ష సాయి గురించి ఈమెకి చాలా క్లోజ్గా తెలుసు కాబట్టి ఆయన విదేశాలకు కూడా పారిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా బాధితురాలే నిన్న నేరుగా సిపిని కలిసింది. కాబట్టి వీళ్ళ పరిచయం ఆధారంగానే అతను తనపై అగత్యానికి పాల్పడ్డాడని చెప్తున్నారు. కానీ నిన్న రిలీజ్ అయిన వీడియోలో బాధితురాలే హర్ష సాయితో మాట్లాడుతున్నట్టు ఆ వీడియోలో
ఉంది, అతను చాలా బాగున్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు అనే మాటలు మాట్లాడుతూ ఒక ఆడియోని సోషల్ మీడియాలో వదలడం జరిగింది. ఆ ఆడియో మాత్రం చాలా విపరీతంగా వైరల్ అవుతుంది. అది బాధితురాలదా లేదంటే మరొక అమ్మాయిదా అనేది కూడా ఇంకా తేలాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఆ బాధితురాలు ఆమెనేదా అనేది కూడా ఆమె స్పష్టంగా చెప్తే తెలుస్తుంది తప్ప మరో అమ్మాయి వీడియో అనే దానిపై కూడా క్లారిటీ లేదు. కాబట్టి సోషల్ మీడియాలో ఇలాంటి తనపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు వీడియోస్ వైరల్ చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది. కాబట్టి ఆ ఆడియో తనదేనా కాదా అనేది కూడా పోలీసులు తేల్చాలని చెప్పేసి ఆమె సిపిని విజ్ఞప్తి చేసి ఖచ్చితంగా తనపై సోషల్ మీడియాలో, ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్ కాబట్టి హర్ష సాయి, అతని టీం అంతా కూడా తనపై తప్పుడు ప్రచారం, తప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధితురాలు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతిని కోరడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.